హలో బ్రో, నమస్తే అన్న. తెలంగాణలో ఎలా ఉంది బ్రో? కాంగ్రెస్ ఒక పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుంది అన్న, కాంగ్రెస్ పాలన కూడా బాగుంది. కానీ కేసీఆర్ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తుంది. అరే కేసీఆర్ ఆ మాటలు కానీ ఆ స్వాగ్ కానీ అంతా బాగా అనిపించింది. ఇప్పుడు పర్లేదు, మన రేవంత్ అన్న పాలన కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే చూడన్న, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఉచిత బియ్యం ఇవ్వట్లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ఇంకోటి మీరు చూసుకున్నట్టయితే ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతో ప్రజలకైతే మేలు జరుగుతుంది. మేము చెప్పాలంటే అన్న, అంటే నేను కేసీఆర్కి నెగిటివ్ కాదు, కానీ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఎట్టుండే అంటే ఎవడో స్థలంలో పోయి మనం రెంట్కున్నట్టుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఉండే. కానీ ఇక్కడ మన రేవంత్ అన్న పరిపాలన చూస్తుంటే ఇందిరా ఇల్లు, సో మన స్థలంలోనే మనకే డబ్బులు ఇచ్చి, సో మనమే మనకి నచ్చినట్టు కట్టుకునే టైప్లో ఇచ్చినాడు. అది చాలా బాగా అనిపించింది. దానిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కొంత అంటే చిన్న ప్లేస్లో ఇస్తున్నారు, పెద్ద ప్లేస్లో ఇవ్వాలని చాలా మంది కోరుకుంటారు. దాని కూడా మీద ఫోకస్ చేసి చాలా బాగుంటుంది. సో మెయిన్ ఏంటంటే ఉచిత విద్య నాకు అనిపించింది అంటే, ఉచిత బస్సు ఇవ్వడం కన్నా కూడా ఉచిత విద్య ఇస్తే బాగుంటుంది, ఉచిత ఆరోగ్యం ఇస్తే బాగుంటుంది, ఉచిత వైద్యం ఇస్తే బాగుంటుంది నాకు ఫీలింగ్ అయితే ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగుంది. సో రిజల్ట్గా స్థానిక ఎలక్షన్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. జూబ్లీస్ ఎలక్షన్ మంచి రిజల్ట్ వచ్చింది. మేబీ ఖైరతాబాద్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయంట. చూద్దాం ఏం చెప్తే. కానీ రిజల్ట్ పరంగా అయితే చాలా అద్భుతంగా చూసుకెళ్తాం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు చూసుకుంటే కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఇద్దరు వర్డ్స్ వార్ జరుగుతుంది ఇద్దరి మధ్య. మీకు ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ మిస్ అయినారన్నారు కదా, మన కేసీఆర్ కూడా మన అసెంబ్లీకి రావడం జరిగింది. అవును అన్న, నిజంగా మేము మొన్న ఆ కేసీఆర్ సార్ అసెంబ్లీకి వస్తుందంటే అసలు నేను న్యూట్రల్ ఫ్యాన్. నేను ఎవరికి వీళ్ళకి ఫ్యాన్ కాదు, వాళ్ళకి ఫ్యాన్. నాకు న్యూట్రల్, నాకు అందరు ఇష్టం. సో నిజంగా కేసీఆర్ సార్ వస్తుందంటే అలా స్వాగ్ ఎట్టుంటుంది, ఆ ఫైట్ ఎట్టుంటుంది, ఆ ఏం రావులు అట్లా డైలాగులు చాలా మిస్ అయినాం. సో అసెంబ్లీ కూడా ఉంటుందేమో అనుకున్నా, కానీ సార్ వచ్చి అటెండెన్స్ చేసుకుని పోవడం కొద్దిగా బాధ అనిపించింది. సో ఎటుకైతే రీసెంట్గానే ఒక సర్పంచ్ ఎలక్షన్ గెలిచిన తర్వాత మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తా అన్నాడు, టైగర్ ఇస్ బ్యాక్ అన్నట్టుగా చాలా మంది అంటారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఒకటేందన్నా, రాజకీయాల్లో చూడాలి. కానీ ఒకటేందన్నా, నాకు రేవంత్ అన్న ఇష్టమే, కానీ తన మాట తీరు నాకు నచ్చట్లేదు అన్న. లాగా తొండలు ఇడుస్తాం, పేగులు మెడలు వేసుకుంటాం, గంటలు ఇడుస్తాం, ఇవన్నీ నాకు ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు కాదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో ఆయన వ్యక్తిపరంగా నాకు ఇష్టం. చాలా అద్భుతంగా మాట్లాడు, స్పీచ్లు చాలా బాగా ఆడతాడు. మన అనాలిసిస్ చూడ చాలా బాగుంటుంది. ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ సున్నా వచ్చింది. సో ఆయన అనాలిసిస్ చాలా బాగుంటుంది. రాజకీయ పరంగా ఓకే, కానీ ఆ వే ఆఫ్ టాకింగ్ అయితే నాకు వాస్తవంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక యువతగా నాకు అయితే కరెక్ట్ అనిపించలేదు అన్న. ఇప్పుడు కేసీఆర్ బయటికి రాకపోవడం వల్లే బీఆర్ఎస్ ఒక గ్రాఫ్ తగ్గుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే కంటోన్మెంట్ ఎలక్షన్స్ కానీ, జూబ్లీస్ ఎలక్షన్స్ కానీ, మన పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ అనేది ఎక్కడ పుంజుకోలేదు. ఎక్కడ చూసినా కాంగ్రెసే కనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్ మన బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ గారు బయటికి రాకపోవడం అనుకోవచ్చు. నిజం అన్న, అయితే 100% వాస్తవం. నేనే కాదు, ఎవరిని అడిగినా కూడా చెప్తారు కేసీఆర్ సార్ బయటికి రాకపోవడం వల్లనే కొద్దిగా బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గింది. సో ఇంకోటి ఏంటంటే, బీఆర్ఎస్ అననుకున్నా కూడా టీఆర్ఎస్ అంటేనే మాకు ఓన్ అనిపిస్తామట. అరే మా ఇంట్లో పార్టీ అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో వెంటనే ఆ బీఆర్ఎస్ అర్థం తీసేసి టీఆర్ఎస్కి మారుస్తే మన కేసీఆర్ సార్ మళ్ళీ బ్యాక్ వచ్చి 2 మాటలు స్పీచ్ ఇస్తలేరు, మళ్ళీ పడుకున్న సింహాలన్నీ మళ్ళీ లేచి వస్తాయి. చాలా బాగుంటుంది. నాకైతే చూడాలని ఉంది, రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ చూడాలని ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. నాకైతే ఈగర్లీ వెయిట్ చేస్తాను. ఇంకోటి ఏంటన్నా, మీరు ఇందాక అన్నారు పార్టీ గ్రాఫ్ తగ్గిపోయిందా అంటే తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ మధ్యలో కవితగా కూడా వచ్చి మాట్లాడుతుందన్న. సో మీ పర్సనల్గా మీకు ఏం గొడవలు ఉన్నా కూడా మీరు వచ్చి ఒక పార్టీని డ్యామేజ్ చేయడం అనేది నాకైతే కవిత కంటే మాకు ఎట్లా తెలుసు? మాకు కేవలం కేసీఆర్ కూతురు అంటే తెలుసు, మాకు కేటీఆర్ వాళ్ళ చెల్లి అంటే తెలుసు మాకు వాస్తవంగా. సో అవునని కాదన్నా, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లోపల చూసుకోవాలి. కానీ మీరు కూడా శరీరం లెక్కలా కావద్దక్క. మాకు మీరు అంటే చాలా రెస్పెక్ట్. సో మీ వల్ల కొద్దిగా పార్టీ డ్యామేజ్ అవుతుంది. నేను మరీ బీఆర్ఎస్ అభిమాని అయితే కాదు, మరీ కాంగ్రెస్ అభిమాని అయితే కాదు. నేను న్యూట్రల్ ఫ్యాన్ని. నాకు నచ్చినోడిని కొట్టేస్తా, ఎవడైతే అద్భుతంగా పనిచేసి వానికి కొట్టేస్తా. నాకైతే టీఆర్ఎస్ బతకాలి, టీఆర్ఎస్ గ్రోత్ అవ్వాలంటే మాత్రం కవితక్క కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి మంచిగా పార్టిసిపేట్ అయితే బాగుంటుంది. మళ్ళీ కేటీఆర్ అన్న కూడా అద్భుతంగా పనిచేసుకుంటే ఈ మధ్య కేటీఆర్ అన్న కూడా అంటే మాట మీద పడ్డాడు. సో మాకు కేటీఆర్ అన్న అంటే మాకు పని ఇష్టం. మాకు సో పని చూపించండి అన్న, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి పని చూపించండి. సో మీరు రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయండి, ఒప్పుకుంటాం. కానీ ఒక్కసారి కేసీఆర్ సార్ కూడా ల్యాండ్ చేయండి. సో అద్భుతంగా బాగుంటామని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.